నమస్తే గురు. ఏంటి ఇండిపెండెన్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? మిత్రమా, నిన్నే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 78 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మన ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. వేరే ఏ ఒక్కరు ఆక్రమించే ప్రసక్తే లేదు. కానీ నీపై ఉన్న బాధ్యతను మాత్రం మర్చిపోకు. నువ్వు కూడా ఒకరికి ఫ్రీడమ్ ఇవ్వాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏంటి అర్థం కాలేదా? మన దేశానికి చాలా పిల్లర్స్ ఉన్నాయి, కానీ నీ జీవితానికి కారణమైన పిల్లర్స్ కి ఫ్రీడమ్ ఇవ్వడం మర్చిపోకు. అదే నీ తల్లిదండ్రులకి. నీ బాగు కోసం, నీ సుఖం కోసం వాళ్ళ స్వేచ్ఛని త్యాగం చేసి పగళ్ళు రాత్రులు కష్టపడుతున్నారు. వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి తిరిగి ఇవ్వు. అప్పుడు దేశమే నిన్ను చూసి గర్విస్తుంది. అప్పుడు నువ్వు నీ గుండెలపై చేసుకొని చెప్పొచ్చు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది, కానీ నిన్ను నువ్వు స్వతంత్రుడిని చేసుకొని నీ కుటుంబాన్ని, నీ సొసైటీని హ్యాపీగా మార్చినప్పుడే నీకు అసలైన ఇండిపెండెన్స్ డే అవుతుంది. నీ కోసం నువ్వు పని చేస్తే అది అవసరం, అదే దేశం కోసం పని చేస్తే అది బాధ్యత. నీ బాధ్యతని గుర్తు చేసుకుంటూ జరుపుకునేదే ఈ పండుగ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇట్లు మీ బక్స్ టీమ్.